ఒక చిన్న గ్రామంలో పల్లవి అనే అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక కల ఉండేది. నాకు రోజు పని చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని. కానీ పెళ్ళయ్యాక ఆ కల మాయమైపోయింది. మొదట్లో భర్త ప్రేమగా చూసుకున్నాడు. ఇంట్లో కూడా సంతోషంగా ఉండేది. కానీ పిల్లలు పుట్టిన తర్వాత అన్నీ మారిపోయాయి. పల్లవి జీవితంలో ఉదయం సూర్యోదయం కాదు, పనులు మొదలు. వంట, ఇల్లు శుభ్రం, పిల్లలు చూసుకోవడం, ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేదు. ఒకరోజు అలసటతో కూర్చుంటే ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారు. నువ్వు రోజంతా ఇంట్లోనే కదా ఉంటావు. అంత పని కూడా చేయలేవా? ఆ పని చేయలేవా? ఈ పని చేయలేవా? అనేవాళ్ళు. మేము బయట పని చేస్తున్నాం, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని అని అనేవాళ్ళు. ఆ మాటలు కత్తిలా గుండెల్లో గుచ్చుకున్నాయి. పల్లవి ఒకసారి ఆలోచించింది. నేను కూడా బయటికి వెళ్ళి పని చేస్తే నాకు విలువ తెలుస్తుందేమో, నా విలువ వాళ్ళకి అనేది. నేను బయటికి వెళ్ళి పని చేస్తే నా విలువ ఏంటో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో పని చేస్తారో చేయరో అప్పుడు చూడాలి అనేది ఆమె కలగా ఉండేది. ఆమె ధైర్యం చేసి భర్తకు చెప్పింది. నేను కూడా పని చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు భర్త చల్లగా నవ్వి ఇలా అన్నాడు. నువ్వు ఇంట్లో ఉండి ఇంటి పని సరిగ్గా చేయలేవు, బయటికి వెళ్ళి ఏం పని చేస్తావని. ఆ మాటతో పల్లవి మనసు విరిగిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇదే అన్నారు. పిల్లలు చిన్నవాళ్ళు, నువ్వు బయటికి వెళ్తే ఎవరు చూసుకుంటారు అని అన్నారు. పల్లవి మౌనం ఎంచుకుంది. ఏడ్చింది, కానీ బయటికి వెళ్ళలేదు. నా పిల్లల కోసం నేనేమైనా భరిస్తాను అని తనను తానే నమ్మించింది. ఇక్కడ పల్లవి తన పిల్లల కోసం తన కలల్నే చంపుకుంది. పల్లవి తన కలల్ని వదిలేసింది. కానీ ఆమె జీవితం ఇంకా ఎంత మారబోతుందో చూడండి. పల్లవి రోజులు గడిపింది కాదు, కష్టపడింది. ఇంట్లో ఆమెను ఎవ్వరూ భార్యగా చూడలేదు. ఒక పని మనిషిలా మాత్రమే చూశారు. ఎవరైనా అడిగితే నువ్వేం చేస్తున్నావంటే ఇంట్లోనే ఉంటున్నా అనేది. ఆ చిన్నగా చెప్పేది సమాధానం. కానీ ఆ ఇంట్లో వాళ్ళనే అనే మాట వెనుక ఆమె జీవితాంతం దాగి ఉంది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. కాళ్ళు నొప్పులతో నిండిపోయింది. కానీ ఆమె ఆగలేదు. ఎందుకంటే ఆమెకి తన పిల్లలే ప్రపంచం. కాలం గడిచింది. పిల్లలు పెద్దయ్యారు. ఒకరోజు వాళ్ళు గమనించారు. అమ్మ చేతులు గట్టిపడుతున్నాయి, ముఖం అలసిపోయింది. ఏమైందమ్మా అని అడిగారు. దానికి పల్లవి ఇలా సమాధానం చెప్పింది. ఒకరోజు వాళ్ళు గమనించారు. తమ అమ్మ చేతులు గట్టిగా ఉన్నాయి, ముఖం అలసిపోయింది. అసలు అమ్మ ఎంత అడిగినా చెప్పట్లేదు. ఏమైంది అమ్మకి అని చెప్పేసి ఆలోచిస్తూ అడిగారు. అమ్మ, నువ్వు ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? పల్లవి చిన్నగా నవ్వి చెప్పింది. మీకోసం. ఆ ఒక్క మాట వాళ్ళను కుదిపేసింది. ఆ రోజు వాళ్ళు అర్థం చేసుకున్నారు. తమ అమ్మ త్యాగం, తన కలల్ని వదిలేసి వాళ్ళ కోసం బ్రతికిందని. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమ్మను గౌరవంగా చూసుకోవాలి. ఆమెకు విశ్రాంతి ఇచ్చారు. ఆమెను అమ్మగా చూసుకున్నారు, పని మనిషిగా కాదు. పల్లవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ ఈసారి అవి బాధగా కన్నీళ్లు కాదు, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి చిన్న చూపు చూడకండి. ఆ ఇంటిని నిలబెట్టేది అదే అమ్మాయి. ఒక అమ్మగా, ఒక కూతురుగా, ఒక చెల్లిగా ఇంటిని నడిపించేది ఒక అమ్మాయి మాత్రమే. పల్లవి స్టోరీ మొత్తం విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే స్టోరీ చెప్పాలనుకున్నాను. అందుకే వీడియో చేశాను. అలాగే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది ప్రతి ఇంట్లో సమస్య. ఇది 90% ఇదే పని చేస్తారు. ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మాయిని నువ్వేం చేస్తున్నావు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు చెప్తే నేను వినేదేంది, అలాగా ఒక అమ్మాయిని ఒక మనిషిలాగా చూడకుండా ఇంకా ఎలా ఉంటారంటే, నువ్వు అమ్మాయివి, నీకేం తెలీదు, నీకేం చేతకాదు, మేము చెప్పింది నువ్వు వినాలి అన్నట్టుగా ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుంది. మీరు కామెంట్ చేయండి, మీ ఇళ్ళల్లో ఎలా ఉందో తెలుసుకుంటారు కదా చూసేవాళ్ళు. అంటే నా ఉద్దేశం తప్పుగా ఏం లేదు. ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వండి చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. ఒక మనిషిని మనిషిలా చూడండి. అదే అమ్మాయిని పని మనిషిలా చేశారనుకోండి, భరించడం చాలా కష్టం కదా. అది కొన్ని లిమిట్స్ వరకే భరించడానికి బాగుంటుంది. లిమిట్స్ దాటిందంటే ఇంకా ఆ అమ్మాయి ఏం చేస్తుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఆ అమ్మాయి మనసు అలా ఉంటుంది. ఎందుకంటే చాలా పేషెన్స్ ఉంటుంది అమ్మాయిలకి. ఎన్నన్నా కూడా చూద్దాంలే, వాళ్ళే మారుతారులే అన్నట్టుగా ఆలోచిస్తారు. వన్స్ ఒక్కసారి వీళ్ళు మారరు అని అర్థమైంది అనుకోండి, దేనికైనా తెగిస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి తన పిల్లల్ని చూసుకోగలుగుతుంది, కానీ ఒక తండ్రి వాళ్ళ పిల్లల్ని చూసుకోలేడు. తల్లికి తండ్రికి ఉన్న తేడా అది. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. అమ్మాయిలకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మనిషిని మనిషిలాగా చూస్తే వాళ్ళు మంచిగా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు ఇంట్లో వాళ్ళని.
కానీ ఈ లోకంలో ఎలా ఉన్నారంటే ఇంట్లో భర్త అలానే ఉంటాడు, అత్తమామలు అలానే ఉంటారు, ఇంట్లో ఎవరున్నా అలానే ఉంటారు కదా. సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది తక్కువ. సపోర్ట్ చేసేవాళ్ళు అసలు 10% కూడా ఉంటారో ఉండరు. సపోర్ట్ చేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. కొంచెం అర్థం చేసుకోండి అబ్బా. ఉంటాను. బాయ్ బాయ్.